నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో జరిగినటువంటి ఆ సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఏకపక్షంగా జరిగినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనే నయానో భయానో సర్పంచులుగా చేసి మిగతా వాళ్ళను నామినేషన్ కూడా వేయనీయకుండా చేసి బెదిరించి భయపెట్టి ఏ విధంగా ఆ లోకల్ బడి ఎలక్షన్లను నిర్వహించారో మనం అందరం కళ్ళారా చూసాము. సో ఇప్పుడు వాళ్ళ పదవీ కాలం అయిపోబోతుంది. సో ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది వాళ్ళ పదవీ కాలము. సో ఇప్పుడు వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంటంటే వాళ్ళు ఆవురుమని ఉన్నారు. సో 15వ ఆర్థిక సంఘం విడుదల చేసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీ ఖాతాల్లో ఉన్నాయి. వాటిని దేనికి పడితే దానికి విత్డ్రా చేసుకొని విచ్చలవిడిగా బిల్లులు చెల్లించుకుంటా విచ్చలవిడిగా వాడేస్తూ ఉన్నారని చెప్పి సో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో దాన్ని తాళం వేశారు. తిక్కగా మీరు కనుక డబ్బులు డ్రా చేస్తే తొక్కి పెట్టి నార తీస్తానని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 4 రకాల పనులకు మాత్రమే ఆర్థిక సంఘం విడుదల చేసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని వాడాలి. మీకు కావలసినటువంటి వాళ్లకు బిల్లులు చెల్లించడానికి లేదా మీ సొంత బిల్లులు ఏమైనా ఉంటే వాటిని చెల్లించుకోవడానికి కాదు ఆ నిధులు ఉండేదని చెప్పి స్పష్టం చేశారు. అడ్డగోలుగా నిధులు డ్రా చేస్తే వేట. ఇక్కడ ఏంటంటే కామెడీ ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి సో పంచాయతీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావడం చేత వాళ్ళు ఏం చేస్తున్నారని ఫుల్ నిఘాతో ఉన్నారు. కాబట్టి లోకల్ బడీలో ఉన్నటువంటి ఆ లీడర్స్ మాటిని, సర్పంచ్ల మాటిని పంచాయతీ కార్యదర్శులు బలేవద్దండి. పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశం, పంచాయతీల ఖాతాలపై నిఘా, 4 రకాల పనులకే ఆర్థిక సంఘం నిధుల ఖర్చు, గ్రీన్ అంబాసిడర్ల జీతాలు, విద్యుత్ బిల్లులు, పారిశుద్ధ్యం, తాగునీటి పనులకే వాడాలని నిర్దేశం. మార్చిలో ముగియనున్న సర్పంచుల పదవీ కాలం. సో మార్చిలో ఎండ్ అయిపోబోతుంది. సో ఇంకుండేది 2 నెలలు. ఆ 2 నెలల్లో ఉన్నటువంటి డబ్బులంతా ఎడాపెడా విత్డ్రా చేసి కొంతమందికి లాభం చేకూర్చేలాగా చేస్తూ ఉండారని చెప్పి మినిస్టర్ గారి దృష్టికి వెళ్తే ఆయన అయితే చర్యలు తీసుకొని దానికి తాళం వేయడం జరిగింది. సో గ్రీన్ అంబాసిడర్ల జీతాలు కావచ్చు, విద్యుత్ బిల్లులు కావచ్చు, పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, తాగునీటి పనులకు మాత్రమే ఆ డబ్బులు వాడాలని చెప్పి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీల ఖాతాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిఘా పెట్టింది. మార్చి నెలాఖరుకు సర్పంచ్ల పదవీ కాలం ముగియనుండడంతో 15వ ఆర్థిక సంఘం నిధులను అడ్డగోలుగా విడుదల చేయకుండా అధికారులు తాళం బిగించారు. 4 రకాల పనులకు మాత్రమే నిధులతో చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏ పంచాయతీలోనైనా నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేస్తే ఆ పంచాయతీ కార్యదర్శికి శంకరగిరి మాన్యాలే అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ఖాతాల పట్ల అలర్ట్ పెరిగింది. గ్రీన్ అంబాసిడర్ల జీతాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, పారిశుద్ధ్యం, అత్యవసర తాగునీటి పనులకే 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఈ నిధుల వాడకంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు సూచించారు. గ్రామ పంచాయతీల్లో ప్రతి పైసా గ్రామీణాభివృద్ధి ఆ శాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 10,000 మంది పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదే రీతిలో వారి నుంచి పారదర్శకత పాలన ఆశిస్తుంది. వివిధ దశల్లో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులపై నిఘా పెట్టింది. ఎక్కడైనా ఉద్యోగులు గాడి తప్పితే వారిపై వేటుకు ఉపక్రమిస్తోంది. గతంలో ఓసారి స్వర్ణ పంచాయతీలకు సంబంధించి ఆస్తుల అసెస్మెంట్పై తప్పుడు ఫోన్ నెంబర్లు లింక్ చేసినందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సీరియస్ అయ్యారు. ప్రతి జిల్లా నుంచి ఒకరిని సస్పెండ్ చేశారు. సో టీడీపీ క్యాడర్ అప్రమత్తం. వైసీపీ హయాంలో నిర్వహించిన సర్పంచ్ల ఎన్నికల్లో ఎక్కువ మంది ఆ పార్టీకి చెందిన వారే ఎన్నికయ్యారు. గ్రామాల్లో వాళ్ళ పాలన పట్ల ఇప్పటికే టీడీపీ క్యాడర్ నిఘా చేసి అప్రమత్తంగా ఉంది. సో టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉంది. సో ఈ వాళ్ళు దేనికి డబ్బులు డ్రా చేస్తూ ఉండారనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు చేరవేస్తూ ఉన్నారు. సో పంచాయతీరాజ్ నిధులు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఆ 4 పనులు, ఆ నిర్దేశించినటువంటి 4 పనులు వాళ్ళు గైడ్లైన్స్ ఏమి ఇచ్చారో దానికి మాత్రమే వాడాలి. ఒకవేళ అలా కాదని చెప్పి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో కనుక మీరు ఆ డబ్బులు కనుక డ్రా చేస్తే పూర్తి బాధ్యత పంచాయతీ ఆ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సాధారణ నిధులపైన నిఘా. రాష్ట్రంలో 100కు పైగా గ్రామ పంచాయతీల్లో ఆర్థిక సంఘం నిధుల కంటే రాబడి ఎక్కువగా ఉంది. ఈ సాధారణ నిధులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తుండడంతో పంచాయతీరాజ్ శాఖ దానిపై కూడా నిఘా పెట్టింది. బ్లీచింగ్, విద్యుత్ దీపాలు, ఇతర మెటీరియల్ కొనుగోలు విషయంలో పలు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
ఆదేశించింది. ఆడిట్ విషయంలో కూడా పంచాయతీలపై నిఘా పెట్టనుంది. మొక్కుబడిగా పంచాయతీల ఆడిట్ జరుగుతుండడంతో నిధుల వినియోగంపై చిత్తశుద్ధి లేకుండా పోయిందని అధికారులు గుర్తించారు. ఇక నుంచి ఆడిట్ విషయంలో నిఘా పెట్టాలని పంచాయతీరాజ్ శాఖ యోచిస్తుంది. ఊరికైనే బ్లీచింగ్ పౌడర్ కొట్టేశాము, ఊరికైనే దోమలకు మందు కొట్టేశాము, ఊరికైనే ఆ డ్రైనేజీలు క్లీన్ చేసేసామని చెప్పి బిల్లులు పెట్టి డబ్బులు కొట్టేస్తా ఉన్నారు. సో అది పారదర్శకంగా లేదు. పారదర్శకంగా ఉండాలంటే మానిటరింగ్ ఉండాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అయితే నడుం బిగించారు. సో అన్నిటికీ తాళాలు వేసుకుంటా వస్తున్నారు. సో ఒకప్పుడు ఆ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఆ సర్పంచుల అకౌంట్లలో ఆ గ్రామ పంచాయతీ అకౌంట్లో ₹1 కూడా ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి డైరెక్ట్గా పంచాయతీలకి అందేలా చేశారు. సో ఆ డబ్బులను తినేయడానికి ఆతృతగా ఉన్నారు. ఎందుకంటే మార్చి ఎండింగ్ అంతా వాళ్ళ పదవి అయిపోతుంది, మళ్ళా ఎన్నికలు రాబోతుంది కాబట్టి గాలి ఉన్నప్పుడే తూర్పాన పట్టుకోవాలనుకుంటారు కదా, ఆ విధంగా అయితే మొదలు పెట్టారు. సో దానికి తాళాలు వేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.